విశ్రాంతి ఎలా తీసుకోవాలో మనం పిల్లుల నుండి కొంత నేర్చుకోవచ్చు. ఒక పిల్లి విశ్రాంతి తీసుకునే సమయంలో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వేడికి అది నిద్రపోతున్నప్పుడు దానిని జాగ్రత్తగా గమనించండి. అదే పిల్లి ఎలుక రంధ్రం దగ్గర ఉన్నప్పుడు దానిని గమనించండి. నిజమైన విశ్రాంతికి పిల్లి పరిపూర్ణ ఉదాహరణ. అది తన ప్రతి జీన్స్లో శక్తిని ఎలా దాచి ఉంచుకోవాలో దానికి బాగా తెలుసు. కానీ మనుషులు మాత్రం విశ్రాంతి తీసుకోవడం వారికి బాగా తెలుసు అని అనుకుంటారు. కానీ నిజంగా చాలామందికి తెలియదు. మీరు ఆ కుర్చీలో కొంతసేపు కూర్చుంటారు, ఆ తర్వాత అటు ఇటు కదులుతారు, తర్వాత చపలంగా కదులుతారు, అప్పుడు కాళ్ళు బారజాపుతారు. మీరు కుర్చీలో నుండి లేవకపోవచ్చు, బయటికి విశ్రమించినట్లుగానే కనిపించవచ్చు, కానీ బుర్రలో ఆలోచనలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి రేసు గుర్రాల్లో పరుగు తీస్తుంటాయి. అది విశ్రాంతి అని మీరు అనగలరా? అది చురుకుగా ఉండే మరో మార్గం కాదా? నిజానికి విశ్రాంతి తీసుకోవటం ఎలాగో జంతువులకు బాగా తెలుసు. చాలామంది మనుషులలో ఈ జ్ఞానం శూన్యం. జంతువులు సహజ ప్రవృత్తితో నడుస్తాయి. ఈ సహజ ప్రవృత్తి ప్రకృతి వాణి. మనుషులు తమ ఆలోచనలను అనుసరించి నడుచుకుంటారు. ఎక్కువ శాతం మనుషులలో తమ మనసుపైన నియంత్రణ లోపించుతుంది. తత్ఫలితంగా వారి నరాలు, దేహాలు ప్రభావితం అవుతాయి. కనుక వారికి అసలైన విశ్రాంతి అందని పండు వంటిదే. ముఖ్యంగా విశ్రాంతి అంటే మన శరీరంతో పాటు మన ఆలోచనలకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. విస్తృతార్థంలో విశ్రాంతి అంటే అదే. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.